బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బల ప్రదర్శనలకు దిగాయి. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బల ప్రదర్శనలకు దిగాయి. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక ఈ వాగ్వాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ వాతావరణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తొర్రూరు మున్సిపల్ లో బీఆర్ఎస్ అధికంగా ఇటు కౌన్సిలర్లు సాధించినప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎత్తుకు పై ఎత్తులలో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ సాధించే దిశగా అయితే వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు తొర్రూరులో మొత్తం మున్సిపల్ కేంద్రం వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం చేరుకుంది. ఇప్పటికే కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెప్పించుకునే విధంగా ఉన్న నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడ చేరుకోవడం, తను లోపలికి వెళ్తానంటే మాజీ మంత్రిగా నేను లోపలికి వెళ్తాను అక్కడ అని చెప్పినప్పటికీ అక్కడ వినిపించుకోకుండా పోలీసులు అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా ఉద్రిక్త చోటు చేసుకోవడం, కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దగా గొడవకు దిగడంతో అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ అయితే చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పిఎం కూడా భారీగానే లాఠీ చార్జ్ లో దెబ్బలు తగిలినట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్క ఉద్రిక్త వాతావరణం చేసుకుంటే మొత్తం అక్కడ పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా ఉంది. మొత్తం పోలీసులను భారీగా మోహరించారు. మొత్తం పోలీసులంతా కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే. ఎందుకంటే అక్కడ ఒక పక్క బీఆర్ఎస్ కి మెజార్టీ ఉన్నప్పటికీ కావాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఆ బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్లను కూడా ప్రలోభ పెట్టి అక్కడ కౌన్సిల్ హాల్లో వాళ్ళని అక్కడ ప్రలోభ పెట్టి దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుని ప్రకటించే విధంగా ముందుకు వెళ్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒత్తాడు పలుకుతుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా గొడవ, ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనల మధ్య భారీ గొడవ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే భారీగా లాఠీ చార్జ్ లో దెబ్బలు తగిలినట్టుగా ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఉద్రిక్తత నడుమ పోలీసులు అధికారులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వంతపాడి ఎలాగైనా దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపుని నిరూపించే విధంగా అయితే ఇటు అధికారులు చేస్తున్నారని ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా నిరాదరణ చేస్తున్న పరిస్థితి మొత్తం ప్రస్తుతం అయితే ఉద్రిక్త నడుమ పోలీస్ ఆంక్షలతో మొత్తం పోలీసు లాఠీ చార్జీలతో మొత్తం మున్సిపల్ కౌన్సిల్ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం అయితే చోటు చేసుకుంది. చక్రి, చంద్రశేఖర్, మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందా చంద్రశేఖర్? ప్రస్తుతం అక్కడ ఏదైతే ఎర్రబెల్లిని అడ్డుకోవడం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇప్పటికే మనం చూసాము ఇటు తొర్రూరుకు సంబంధించిన కౌన్సిలర్లు వస్తున్న బస్సుని ఇటు జనగామ మండలం పెంబర్తి దగ్గర ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోవడం, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసింది. అక్కడ ఎలాగైనా కొంతమందిని కిడ్నాప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రయత్నం చేశారని అక్కడ గందరగోళ పరిస్థితి కౌన్సిలర్ల బస్సును అయితే తొర్రూరుకి పంపించడం జరిగింది. ఇక్కడ ఒకటే లోపలికి ఎలాంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు లేని చూసుకొని మొత్తం దౌర్జన్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న కౌన్సిలర్లను కూడా వాటితో తిప్పుకొని అధికార కాంగ్రెస్ పార్టీదే గెలుపుగా చూపించుకోవాలనే ప్రయత్నము, అదే ఒక కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు. అందులో భాగానే ఎర్రబెల్లిని అడ్డుకున్నారు. ఎర్రబెల్లి మాజీ మంత్రి ఇప్పుడు అక్కడ ఎవరు బీఆర్ఎస్ తరఫున లేకపోతే అక్కడ జరిగే కుట్ర బయట ప్రపంచం తెలియకుండా ఉండేందుకు అడ్డుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఘాటుగానే వాటిపైన విమర్శలు జొప్పించడం, భారీగా నినాదాలు చేయడం. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో పోలీసులు అదుపు తప్పడంతో రంగ ప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి. లాఠీ చార్జిలో
బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలకి భారీగా దెబ్బలు తగిలాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి మొత్తం పోలీసులు ఒత్తాసు పలుకుతూ మొత్తం కూడా ఇటు ఊడిగం చేస్తూ మొత్తం ప్రజాస్వామ్య విలువలకి పాతరేస్తున్నారని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా గట్టిగానే సమాధానం చెప్తున్నారు. తప్పకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ కుట్ల రాజకీయాలతో తిరిగి తొర్రూరు మున్సిపాలిటీలో అనైతికంగా తిరిగి అధికారం పొందాలని చూస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే గట్టిగా గొడవ చేసినప్పటికీ ప్రస్తుతం అయితే మొత్తం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటు బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు భారీ మొత్తంలో మోహరించడం జరిగింది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బల ప్రదర్శనలకు దిగాయి. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుని ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును పోలీసులు అడ్డగింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంపై హంగ్ వచ్చినటువంటి ప్రధాన ప్లేసెస్లో మాత్రము హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో వారు నువ్వా నీనా అన్న తరహాలో చాలా చోట్ల మాత్రం వాగ్వాదానికి దిగుతున్నారు. పరస్పరం దాడులు ప్రత్యదాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 163 ప్రకారం అక్కడ 144 సెక్షన్ అమలు చేసినప్పుడు కూడా కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే క్యాంప్ రాజకీయాలు ఎప్పుడైతే రిజల్ట్ ఈ నెల 13వ తేదీన రిజల్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా కార్యకర్తలు గెలిచినటువంటి కౌన్సిలర్ని గెలిచినటువంటి కార్పొరేటర్లందరూ కూడా క్యాంపులకు తరలించారు. వారందరినీ కూడా ఇప్పుడు అక్కడికి తీసుకురావడంతో పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఆ మున్సిపల్ ప్రాంతంలో ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపమే వరంగల్ తొర్రూరు పరిసర ప్రాంతంలో కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున వారందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు భారీగా వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట కూడా చోటు చేసుకుంది. వారందరూ కూడా సముదాయించే ప్రయత్నం అటు పోలీసులు చేసినప్పుడు కూడా అక్కడ కొంత శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవసరం నేపథ్యంలో అక్కడ వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుని కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అటు పోలీసులు చేస్తారు. అయితే ఇదంతా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వరంగల్ తొర్రూరు మున్సిపాలిటీలో ఇప్పటికే హంగు వచ్చింది. ఎవరికి కూడా సరైనటువంటి మెజార్టీ రాకపోవడంతో ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. ఎలాగైనా తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటువంటి దిశగా అటు బీఆర్ఎస్తో పాటు అటు ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ అడుగులు వేస్తుంటే ప్రస్తుతం దీన్ని అడ్డుకునే ప్రయత్నం అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకునే తొర్రూరు మున్సిపాలిటీని దక్కించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదంతా కూడా ఎవరు కూడా సహించారు. ఎందుకంటే తమకు పూర్తి మెజార్టీ ఉంది. తమ అభ్యర్థులు ఎవరు ప్రలోభాలకు లొంగకుండా తమ వద్దనే ఉన్నారంటూ కూడా మరోవైపు మాజీ మంత్రి అటు ఎర్రబెల్లి దయాకర్ చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మెజార్టీ సీట్లను చూస్తే చాలా స్పష్టంగా అటు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నాయి. మరి దీనికి సంబంధించిన విషయంలో మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా ప్లేసెస్లో మనం చూడొచ్చు. ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలో ఇప్పటికే దాదాపు 36 మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. ఆ 36 హంగ్ వచ్చినటువంటి 36 ప్లేసెస్లో కూడా ఇదే టెన్షన్
టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే 36 హంగొచ్చినటువంటి 36 ప్లేసెస్లో కూడా చాలామంది నేతలందరినీ కూడా క్యాంపులకు తరలించారు. వారందరూ కూడా క్యాంపు రాజకీయాలకు తరలిస్తారు కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎన్నికల తుదిగా ఫైనల్ ఎన్నిక ఉంది కాబట్టి ఈరోజు అందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ ఓటింగ్ వేసే ప్రక్రియ చేపడుతున్నారు కాబట్టి ఇందులో భాగంగానే వారందరూ కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ప్లేసెస్లో బీజేపీ పార్టీ నేతలు కూడా పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది. వారందరూ కూడా సముదాయించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మాత్రం ఇంకా హంగామా మాత్రం కొనసాగుతుంది. ఒక హైడ్రామా మాత్రం కొనసాగుతుంది. పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. అక్కడే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే అక్కడ ఎక్సెప్షియల్ ఓట్లకు సంబంధించిన విషయంలో కూడా ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ ప్రక్రియ మరి కాసేపులోనే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గెలిచినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా అక్కడికి వచ్చారు కాబట్టి మరి కాసేపులోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి వాగ్వాదం చోటు చేసుకునే నేపథ్యంలో దీన్ని ఎన్నిక సజావుగా కొనసాగిస్తారా లేదా దీన్ని మరి ఏమైనా మరొక రోజుకు వాయిదా వేస్తారనేది కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడుగడుగున చాలా ప్లేసెస్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో మాత్రము ఇదే తీరులో కొట్లాటలు గొడవలు మరి వాగ్వాదం అయితే చోటు చేసుకుని కొంత టెన్షన్ మాత్రం అయితే అన్ని మున్సిపాలిటీ కొన్ని హంగొచ్చిన మున్సిపాలిటీ మాత్రం చోటు చేసుకుంది. ఇప్పటికే అటు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీ ఎదులాబాద్ కావచ్చు, మరోవైపు ఎల్లంపేట కావచ్చు, ఈ చింతపల్లి కావచ్చు, ఈ ప్లేసెస్లో కూడా ఇదే తరహాలో చోటు చేసుకుంది. అక్కడ మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా భారీగా చేరుకొని వారిని కూడా సంబంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలో హంగొచ్చినటువంటి 36 ప్లేసెస్లో ఇదే తరహాలో గొడవలు కొట్లాటలు మరోవైపు వాగ్వాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. చక్రి అయితే సునీల్, ఎర్రబెల్లి దయాకరావును ఏ నిబంధన ప్రకారం పోలీసులు అడ్డుకున్నారో, ఆయన వద్ద ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా లేదా అభ్యర్థిగా లోపలికి వెళ్ళే అనుమతి పత్రాలు ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధించినటువంటి తను ఎమ్మెల్యే కాదు, ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా కాదు కాబట్టి కేవలం మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎక్సెప్షియల్ ఓట్లు ఒక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి అభ్యర్థికి మాత్రమే అక్కడ ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ తమ కార్యకర్తలను బెదిరింపులు గురి చేస్తున్నారంటూ అడ్డుకునే ప్రయత్నం చేయడానికే ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్ళారు. వారందరూ కూడా పూర్తిగా వారందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం అక్కడ అధికారులు చేస్తున్నారు. ఒకసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు లోపల